మేము ఆదిలాబాద్ నుంచి వచ్చినాం. ఓకే అమ్మా. పెళ్ళి 7 ఏళ్ళు అవుతుంది సార్. ఓకే. పీసీఓడి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాం. నీకు కూడా 7 ఏళ్ళు శనిగాడు పట్టుకుని వేధించారు. ఇప్పుడు తప్పింది శనిగాడు. ఎక్కడికి వెళ్ళినా అమ్మ మీకు పీసీఓడి ఉంది, పీసీఓడి ఒకనాడు తప్పించి ఒకనాడు రండి, స్కానింగ్లు తీయడం, ఇక ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రాబ్లం సార్. రోజు స్కానింగ్, రోజు ఇంజెక్షన్లు. 7-8 హాస్పిటల్ అయినా ఇప్పటి వరకు 2 lakhs 3 lakhs అయినాయి సార్. అవును. ఎక్కడికి వెళ్ళినా ఒక మేడం అయితే ఇప్పటికీ మీకు పిల్లలు కారని చెప్పేసి టఫ్ అని చెప్పి మంచి ఆశీర్వాదం ఇచ్చింది మేడం గారు. మళ్ళీ మంచి మాట కూడా చెప్పరు. చచ్చిపోయే పేషెంట్ కూడా ఏం కాదు అని చెప్తాం మేము. కనీసం అలాగన్నా భరోసాతో బతుకుతాడని. ఒకరోజు ఏం చెప్పింది సార్, మీరు అమెరికా వెళ్ళినా మీకు అండాలు పెరగవు, మీకు పిల్లలు కారని చెప్పేసింది నిర్మల్లో. మరి ఈ పీసీఓడి రావడానికి కారణాలు ఏంటో తెలుసుకుంటే దాన్ని ఎలా పరిష్కరించాలో అర్థమైద్దమ్మా. పీసీఓడి అనేది ఇప్పుడున్న భారతదేశంలో 60% మంది స్త్రీలలో పీసీఓడి ఉంది. 60%. ఈవెన్ పెళ్ళైన వాళ్ళలో కూడా పీసీఓడి ఉంది. పీసీఓడి నువ్వు అర్థం చేసుకోవడం ఎలాగంటే చిరాకు, కోపం, విసుగు, బద్ధకం, చిన్న పనికి అలసిపోవడం, కాసేపు నా అంతటి రాణి లేదు, నేను సూపర్ అనుకుంటుంది, కాసేపు నేను ఎందుకు పనికిరాను, ఇవాళ చచ్చిపోతా, నేను చచ్చిపోనివ్వండి అంటారు. 3 స్వింగ్స్, ఇర్రెగ్యులర్ సైకిల్స్, స్కాంటీ బ్లీడింగ్, తక్కువగా అవ్వడం బ్లీడింగ్, లేటుగా రావడం నెలసరులు, అలాగే బరువు పెరగడం, అలా గొంతు బొంగురు పోవడం. ఎవరన్నా ఫోన్ చేశారనుకో హలో అన్నారనుకో హలో అంటాం, బాబు మీ నాన్నగారు ఉంటే పిలువు నాయన అంటారండి, నేను అమ్మాయినే అని చెప్పాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా గొంతు బొంగురు పోద్ది. వెయిట్ లాస్ చేయండి, ఇదే. తర్వాత వెయిట్ గెయిన్, తర్వాత తొందరలోనే ఆ పీసీఓడిని అలాగే వదిలేస్తే అతి తొందరలోనే జాతకం చెప్తానమ్మా నీకు జాతకము అన్నట్టు థైరాయిడ్ వస్తుంది, షుగర్ వస్తుంది. షుగర్ జబ్బు, థైరాయిడ్ జబ్బు ఫాలో అలా ఫాలో అయిపోతాయి. అవి అట్లా ఒక్కొక్కటి వస్తాయి అన్నమాట. ఇదంతా కలిపి ఇదేంటి అంటే మెటబాలిక్ డిజార్డర్. పీసీఓడి వన్ ఆఫ్ ద మెటబాలిక్ డిజార్డర్. ఇర్సుటిజం, ఇర్రెగ్యులర్ సైకిల్స్, వెయిట్ గెయిన్, మెటబాలిక్ డిజార్డర్, షుగర్ రావడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే హార్మోనల్ డిస్టర్బెన్స్, ఇన్ఫర్టిలిటీ. అల్టిమేట్ ఏంటంటే పెళ్ళైన తర్వాత ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్, పిల్లలు పుట్టకపోవడం. ఇవన్నీ కలిపి పీసీఓఎస్ అంటారు, సిండ్రోమ్ అంటారు. ఏమిటండి పీసీఓడి పీసీఓఎస్ అంటే నీటి బుడగలు, బబుల్స్. ఏమిటి బుడగలు? పొయ్యి మీద కుండ పెట్టావు, దాంట్లో నీళ్లు పెట్టావు, కింద సెగ పెట్టావు, కాసేపటికి ఏమవుద్ది, నీళ్లు వేడెక్కి బుడగలు వస్తాయా రావా? మరి మన మేడం గారు ఏం చేస్తారు, ఇప్పుడు మన లాప్రోస్కోపీ మేడం గారు లాప్రోస్కోపీ చేసి పొట్టలో గొట్టాలేసి ఆ బుడగల్ని పగలగొట్టేస్తూ ఉంటారు. ట్రిప్కి 30,000 పగలగొట్టేస్తారు. అమ్మ నువ్వు పగలగొడుతూ ఉంటే బుడగలు ఆగిపోతాయా? కొత్తవి వస్తూ ఉంటాయి, కింద సెగ ఉంది కదా, అవి వస్తూనే ఉంటాయి. మరి ఏం చేయాలి? కింద ఉన్న సెగను ఆపాలి, సెగ ఆపాలి. ఇది హార్మోన్ల సెగ. ఎప్పుడైతే నీకు హార్మోన్ల సెగ ఉందో నీ ఒంట్లో, ఆ సెగ వల్ల బుడగలు వస్తుంది. సెగనే తగ్గిస్తే బుడగ ఆగిపోద్ది. అలా చేయట్లేదు.